అరే బాబాడు గుద్దోలు అవి వనరాట్రా ఇంత లేపినా లేతులేట్రా. ఓర్ని దానికన్నా టెన్షన్ పడుతుంది రా. ఆడు ఏమైనా ఉన్నాడు లేవట్టుకు ఇంట్లో వాడుతుందప్పా. అరే ఆడు వన్నది వైన్స్ అయితే మంచిగా ఉండరా, కానీ అలా పూరలు ఇంటికి పోయి వన్నాడు రాడు. అది నాకు ఫోన్ చేసి ఎడతాది రా, దాని మూడత్తరు అతి తొందర తీసుకుపోయి నిన్నని. అయ్య బాబోయ్, వీడేంద్రా ఇంత పెద్దగా ఉన్నాడు? అన్నా ఏ లోకం నుండి వచ్చావన్నా ఇంత పెద్దగా ఉన్నావు? మాది మాయాలోకం. దానికి తగ్గట్టే ప్రవర్తిస్తున్నావు కానీ ఇంతకెందుకు వచ్చినట్టు? నీకు తీసుకుపోవడానికి. అబ్బా పిచ్చోడ్లా ఉన్నావే. ఏంట్రా నన్నే పిచ్చోడంటావా? పిల్లబచ్చగా నన్నే పిల్లబచ్చగా అంటావా? అంతే 1/2 కిలోమీటర్ దూరంలో పడతావు. నేను 1/2 కిలోమీటర్ దూరంలో పడ్డాం కాదు, నువ్వే కిలోమీటర్ దూరంలో పడతావు. ఏదో కష్టం కానీ పిచ్చోడ్లా ఉన్నాడు. ఇక్కడ నుండి నెమ్మదిగా సైడ్ అయిపోవడం బెటర్. ఎట్రా భయపడిపోతున్నావా? ఒక 10 రూపాయలు కావన్నా. 10 రూపాయలు ఇలువే తెలుసా? ఒక్కటి వేసినా అంటే 10 రూపాయలు ఏం లేవు. పైసలు అడిగితే పానం పోయినట్టే బిచ్చప్లని చూడు. ఏం లేదు బ్రో, నా దోస్తే కదా అని మంద అయిపోతే గుద్దాల అయినాక నా చెయ్యి ఏరు తెంగిండు. ఎన్ని సంవత్సరాలు మారినా నా పరిస్థితులు మారడం లేదురా. ఎప్పుడు కొత్త సంవత్సరం వచ్చినా ఈ సంవత్సరం అయినా మారుతుంది అనుకుంటా కానీ కష్టాలతోనే ముగుస్తుందిరా. నా జీవితం ఇలా ఉంది. మరి నేను బాధపడకు మామ, ఏదో ఒక రోజు నా జీవితం మారుతుందిలే. కానీ ఒక్క విషయం మామ, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ లీడ్ చేసుకుంటూ ముందుకు పోవడమే మామ, అదే జీవితం అంటే. బైదావే అయిపోయింది. ఇక నుంచి నీ జీవితం కొత్తగా మరలా ప్రారంభించు. తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు. తప్పకుండా ప్రయత్నిస్తా మామా. సరే కానీ హ్యాపీ న్యూ ఇయర్ రా మామా. థ్యాంక్ యూ మామా. అలాగే ఫ్రెండ్స్, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హలో అత్తమ్మ, మీరు మీ బిడ్డలే అత్తమ్మ. మీరు ఎవరు అంటున్నా? మీరు ఎవరు? ఊరు కాదు, మీ బిడ్డ ఫోన్ చేసి బావ అంటుంది. ఇప్పుడు మళ్ళీ కడిగితే మళ్ళీ మిస్ కలిసి ఎక్కడ అది ఉన్నదా? నువ్వు ఎందుకు అసలు నాటకాలు తెంపుతున్నావు? నువ్వేమన్నా మనిషివా? నువ్వేమన్నా గాడివా? ఏ కాదు, నీ మనిషినే. అది ఉన్నదా ఇప్పుడు ఇంటికాడ? లేదా? లేదు. వచ్చినాక ఫోన్ చేయమని చెప్పు. నీకా? నోట్స్ చదువుతాం విన్నావా? ఏ తర్వాత సంగతి అది కానీ ముందైతే చెప్పు వచ్చినాక. నీకు వాళ్ళకి తెంపుతాం. నీది ఎవరు? కరీంనగర్. కరీంనగర్. నీది ఎక్కడ? ఎక్కడ? రాజరాంపల్లి. అగో మొన్ననే మీ బిడ్డ ఫోన్ చేసింది. ఫోన్ చేసి వాళ్ళు ఎవరు మాట్లాడేది అన్నది. మొన్న పరిచయం అయింది. మా బిడ్డ పేరు ఏం పేరు? నీ బిడ్డ పేరు తెలవడానికే కాదు ఇప్పుడు ఫోన్ చేసింది. అట్లనా? మొన్న బావా అన్నది, మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తుతలేదు. మరి ఇప్పుడు చేస్తే నువ్వు ఎత్తినావు. ఒక 10 రూపాయలు కావన్నా. 10 రూపాయలు ఇలువే తెలుసా? ఒక్కటి వేసినా అంటే 10 రూపాయలు ఏం లేవు. పైసలు అడిగితే పానం పోయినట్టే బిచ్చప్లని చూడు. అరే ఎన్నో తరగతి రా నువ్వు? 4. అరే చదువులో తల్లి అని ఎవరిని అంటారా? నీకు అసలు అలాన్న అత్తయారా? అలాగా అన్నదమ్ములు ఉండలు. గడియారంలా అన్నా, నువ్వు రోజు మంది తాతావు. మీ నాన్న నిన్ను రోజు తంతాడు. మీ అమ్మ నిన్ను రోజు తిడుతుంది. అది చూసి అందరు నవ్వుతున్నారు. నీకేమనిపించదన్నా? నవ్వేవాళ్ళు నవ్వని, చేర్చేవాళ్ళు ఏడ్వని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాళ్ళు తిట్టని. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదే? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాంలే. కాఫీ ఏంటి సగమే ఉంది? ఫుల్గా ఉంటే కానీ తాగరా మీరు? తాగను. అయితే అందులో 2 రాళ్ళు వేసుకోండి, పైకి వస్తుంది.